దైవ సేవకులు అందరూ ఐక్యంగా ఉండి ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ కొనసాగేలా ప్రార్థనలు చేయాలని అంతర్జాతీయ సువార్థికులు వైఎస్ విమలారెడ్డి సూచించారు. ఏలూరులోని శ్రీ కన్వెన్షన్లో ఏలూరు జిల్లా సేవకుల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైఎస్ విమలారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. మంచి పథకాలు అమలు చేస్తూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే పేదలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభు సేవకులందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోసం ప్రార్థనలు చేయాలని సూచించారు. సంఘం సభ్యులందరూ ఐక్యంగా ఉండాలని, సంఘం ఎంతో విలువైందని, పరిశుద్ధులతో సంఘం నిండుగా ఉందని, అసూయ, విద్వేషాలు, వైషమ్యాలు విడనాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది దైవ సేవకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిస్థితులు మారకుండా ఉండేందుకు క్రైస్తవులైంది, క్రైస్తవ భావాలు కలిగి ఉండి రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టామని చెప్పి క్రైస్తవులైన ప్రవేశపెట్టి ఆ తీర్మానం అదేవిధంగా ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని పంపించి ఆ కేసు వాదించమని చెప్పి చెప్పారు. ప్రార్థన ఎంత బలమైనదో క్రైస్తవులైన వారు 99% ఆ రోజు ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి గారు దీన్ని చక్కని పరిపాలన అందిస్తున్నారు. మరి అలాంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారంటే కృతజ్ఞతను మనం ఈ రోజు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా ఆనందపడ్డాను నేను. తెలియదు కానీ తండ్రి వేడుకుంటున్నాను తండ్రి. మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకరు సహించు మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొచ్చున్నాను. ఈ మాటలు మనం చాలాసార్లు చదువుకొని ఉంటాం, కానీ దాని అర్థం మనం తెలుసుకోలేకున్నాం. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అని ఇంతకుముందు కూడా జర్నలిస్ట్ గారు చెప్పారు. సంతోషం. కానీ దాన్ని ఆచరిస్తున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఐక్యత లేని సంఘాలు, ఐక్యత లేని క్రైస్తవులు ఎంత బాధాకరం కదండి. కానీ పౌలు ఏమంటున్నాడు ఇక్కడ, ఖైదీనైన నేను, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాడుకొచ్చున్నాను అంటున్నాడు. ఈ మాట అనడానికి చాలా సాహసించాలి పౌలు, అంతే కదండి. మరి అంత ధైర్యంగా, అంత నిశ్చయంగా చాలాసార్లు పౌలు ఐక్యత కోసం ప్రార్థన చేశాడు. అంతెందుకు యేసు ప్రభు సిలువకు పోకముందు యోహాను 17 ఆయన ప్రధాన యాజకుడి ప్రార్థన చూస్తాం కదా, దాంట్లో కూడా సంఘ ఐక్యత కోసం ఆయన ప్రార్థన చేశాడు. అన్ని మన మంచికి. రోమా 8:28-18 దేవుని ప్రేమించి వారికి సంకల్పంతో పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. ఆ తర్వాత ఇంకా బాగుంటుంది. తన కుమారుని ఇచ్చడానికే వెనుకాడని ఆ దేవాది దేవుడు మనకి ఏమైనా తక్కువ చేస్తాడా? అంత గొప్ప వచనాలు మనకి బైబిల్లో కనపడుతుంటాయి, కానీ మనమేమో విశ్వాసంలో హై లెవెల్స్ పోలేకుండా ఉన్నాం. మనల్ని మనము విశ్వాసంలో అభివృద్ధి పొందించుకోవాలి. యేసుప్రభు శిష్యులు 2 కోరికలు కోరారు. మాకు ప్రార్థన నేర్పించమని అడిగారు, విశ్వాసం పెంపొందించమని అడిగారు. మరి మనం కూడా విశ్వాసమైన మనం కూడా ఇంకా అధికం చేసుకోవాలి విశ్వాసం. అప్పుడు బయట ఉండాలి, గ్లాసు సీట్లో ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. ఇంతకు ముందు ఒక పాస్టర్ గారు మంచి మాట చెప్పారు. ఈ మధ్యకాలంలో ఒక చోట పాస్టర్ గారు చెప్పించారు, రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి ఒక ఆయన చెప్పాడు, సేవకులు అందరూ నేర్చుకోవాల్సిన మాట. అదేంటంటే వాక్యము మధ్యలో ఉండాలి, ప్రార్థన గదిలో ఉండాలి, సాక్ష్యం వీధిలో ఉండాలి. బైబిల్లో చక్కటి మాట అండి. అదేమంటే యథార్థముగా మాట్లాడు వారి జనులు
గుమ్మం వేడిని పగపట్టుకుని ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యథార్థముగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చక్కటి సుపరిపాలన అందించడానికి వారు నిలబడ్డారు. శత్రు సమూహము ఐక్యమవుతుంది. మన ప్రార్థన, మన సహకారం ముఖ్యం. ఈ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, వారు విజయం పొందుకుంటే క్రైస్తవులకు క్షేమం, ఆంధ్ర రాష్ట్రానికి ఆశీర్వాదకరమైన పాలన అందించబడుతుంది. జరిగిందేనే ఒక చిన్న విషయాన్ని నేను చెప్తా. మనకి కాదు, గుంటూరు ప్రాంతంలో నేను చూడలేదు, దాని సాక్షి మన ఫాదర్ బాలగారు. ఒక తల్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తన చిన్న బిడ్డను ఎత్తుకుని వచ్చి, అయ్యా నా బిడ్డను నేను కాపాడుకోలేకపోతున్నాను, వైద్యం చేయించుకోలేకపోతున్నాను, కానీ నాకు నా బిడ్డ కావాలి అని అడిగింది. ఏంటమ్మా అంటే, నా బిడ్డకి 12 ఇంజక్షన్లు నేను ఇవ్వాలి. ఒక్కొక్క ఇంజక్షను ఈ రాష్ట్రంలో వైద్యుల దగ్గరికి వెళ్తే ₹1,00,00,000 చెప్పారు ఒక్కొక్క ఇంజక్షను. ఇది నా జీవితం పెట్టినా నాకు ఏది ఇచ్చినప్పుడు ఆ ఒక్క ఇంజక్షన్ కాదు కదా, ఏది కూడా నేను కొనుక్కోని పరిస్థితిలో ఉన్నాను అనేటువంటి వేళ మన జగన్మోహన్ రెడ్డి గారు తెలిసింది. అది ఎక్కడ దొరుకుతుందమ్మా అంటే, లండన్ నుంచి తెప్పించాలని చెప్పారు వైద్యులు. అంటే అప్పటికప్పుడు ఆయన ప్రక్కన వాళ్ళతో అది ఎక్కడ దొరుకుతుందని ఆ 12 ఇంజక్షన్లు అంటే 12 కోట్ల రూపాయలైనటువంటి ఇంజక్షన్లు ఈ భారతదేశం నుంచి ఆ బిడ్డకిస్తే ఆ బిడ్డ బతికాడు, బాబు మంచి కాదు, ఈ సమాజంలో మంచి జరిగింది అనేది క్రైస్తవ్యం. దాన్ని లోకానికి తీసుకెళ్తున్నటువంటి విశ్వాస జనాంగమైనటువంటి జత పరివారం మంచిది.